బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మీ ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనంలో ఇలా వ్రాయబడింది. మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలెను. అవును, మనుషులకు మనం లోబడకూడదని, సృష్టికర్త అయిన దేవాతి దేవునికి లోబడాలని పేతురు గారు ఇలా తెలియజేస్తున్నారు. అందుకే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తులైన పేతురు ప్రజలను ఆజ్ఞలను పాటించడం కంటే దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలని నొక్కి చెబుతున్నారు. ఈ మాట ఉపయోగించడం జరిగింది. ఈ వాక్యం యొక్క పూర్తి సారాంశం, దేవుని చిత్తమును బట్టి బాధపడుచుండు వారు మంచి చేయుచు తమ ప్రాణములను సృష్టికర్త అయిన వానికి నమ్మకముగా అప్పగించుకున్నారు. ఈ వాక్యంలోని దేవునికి లోబడమే ముఖ్యమని, మనుషుల మాటలకు లోబడకూడదని ఈ వాక్యము తెలియజేస్తుంది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రైన దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రైన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినంను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినం మీద మేము చేసిన పనులన్నిటిలో, ప్రయాణాలలో, చదువులలో, ఆరోగ్య విషయంలో, యొక్క ఉద్యోగాలలో మీరే మాకు తోడై ఉండి మాకు సంపూర్ణమైన ఆరోగ్యమైన శక్తిని మాకు దయచేస్తుందండి. అనేక మంది బిడ్డలు అనేక చోట్లకు ప్రయాణం అవుతున్నారు. వారికి క్షేమమైన ప్రయాణం ఇవ్వండి, చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి. చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును, మంచి మనస్తత్వమును వారికి దయచేసి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అనేక చోట్ల పనిచేస్తున్న బిడ్డలు వారి యజమానులతో పనిచేస్తుండగా వారికి నమ్మకముగా సమానత్వంతో పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు. వారి అనారోగ్యం యేసునామం తొలగించి సంపూర్ణమైన స్వస్థతను వారికి ఇవ్వండి. అలాగే గర్భఫలం కొరకు ఎంతోమంది తల్లులు వేచి చూస్తున్నారు. వారికి గర్భము తెరవడి గర్భఫలం అనే బహుమానమును వారికి ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డని నీ నామములో కాచి కాపాడు. మీ రెక్కల నీడలో మమ్మలను కాపుదల ఇస్తున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమెన్. ప్రైజ్ లార్డ్.